గత కొన్ని రోజులుగా 'బిగ్ బాస్ 9' గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసారి నాగార్జున గారు హోస్ట్‌గా తప్పుకుంటారని, ఆ స్థానంలో మరొక స్టార్ హీరోను తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్‌గా అఫీషియల్‌గా రిలీజ్ అయిన ప్రోమోతో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది. 'బిగ్ బాస్ 9'కి హోస్ట్‌గా మళ్ళీ నాగార్జున గారే కొనసాగుతున్నారని క్లారిటీ వచ్చేసింది. ఇక ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ నాగార్జున గారు చెప్పిన డైలాగ్‌ని బట్టి చూస్తే ఈసారి హౌస్‌లో రచ్చ మరింత వాడి వేడిగా ఉంటుందని అర్థమవుతుంది. ఇక ఇప్పటికే పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీళ్ళే కంటెస్టెంట్లు అంటూ ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. ఆ లిస్టుని మనం ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లిస్టు ప్రకారం చూస్తే 'మై విలేజ్ షో' అనే ఛానల్ ద్వారా గుర్తింపు పొందిన అనిల్ గీలా ఈసారి హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందంటున్నారు. 'ఇస్మార్ట్ జోడీ' సీజన్ 3 ద్వారా ఇప్పటికే అనిల్ స్టార్మా ఫ్యామిలీలో చేరిపోయాడు కాబట్టి ఖచ్చితంగా 'బిగ్ బాస్'కి కూడా వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక సీరియల్ నటి కావ్య కూడా 'బిగ్ బాస్ 9'కి వస్తుందని అంటున్నారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న 'చిన్ని' సీరియల్లో ఆమె పాత్రను ఇటీవలే చంపేయడంతో ఆమె 'బిగ్ బాస్'లోకి వస్తుందన్న వార్తలకు బలం చేకూరుతుంది. నటి రీతూ చౌదరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈమె కూడా పలు స్టార్మా కార్యక్రమాలలో ఇంతకుముందు పాల్గొన్నారు. ఇక సీరియల్ నటుడు శివకుమార్, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక, కమెడియన్ ఇమాన్యుయల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ళంతా ఎప్పటి నుండో స్టార్మా ఫ్యామిలీలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా 'బిగ్ బాస్'కు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వీరితో పాటు సీరియల్ నటుడు సీతాకాంత్, అలాగే సీజన్ 7 రన్నరప్ అమర్దీప్ భార్య తేజస్విని గౌడ పేరు కూడా ఈ లిస్టులో ఉంది. లాస్ట్ సీజన్లోనే తేజస్విని వస్తుందని ప్రముఖంగా వినిపించిన అమర్దీప్ హౌస్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న ట్రోలింగ్ కారణంగా ఆమె వెళ్ళకపోయి ఉండవచ్చు. మరి ఈ సీజన్లో అయినా ఆమె హౌస్లో అడుగుపెడుతుందో లేదో చూడాలి. ఇక రీసెంట్గా పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ నుండి అలేఖ్య పేరు కూడా వినిపిస్తోంది. సీరియల్ నటి దేబ్జానికి కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అందువల్ల ఆమెను కూడా ఈసారి హౌస్లోకి పంపుతున్నట్టుగా తెలుస్తోంది. గుప్పెడంతా మనసు హీరో ముఖేష్ గౌడ పేరు ప్రతి సీజన్కి ముందు వినిపిస్తూనే ఉంది, కానీ అతనెప్పుడూ హౌస్లో అడుగుపెట్టలేదు. మరి ఈ సీజన్లో అయినా ముఖేష్ వస్తాడేమో చూడాలి. అదే సీరియల్లో ముఖేష్కి మదర్గా నటించిన జ్యోతిరాయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే సీనియర్ నటుడు సాయి కిరణ్ పేరు కూడా వినిపిస్తోంది. కేరింత సినిమా హీరో సుమంత్ అశ్విన్, అలాగే సీరియల్ నటులు హారిక, ఏక్నాథ్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇటీవలే పబ్లో ఒక వివాదంతో న్యూస్లో కనిపించిన కల్పిక గణేష్, సీరియల్ ఆర్టిస్ట్ నవ్య స్వామి, ఛత్రపతి శేఖర్, ఆర్జే రాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక యూట్యూబర్ శ్రావణి వర్మ అలియాస్ బ్యాంకాక్ పిల్ల పేరు కూడా లాస్ట్ సీజన్కు ముందులాగే ఈ సీజన్ ముందు కూడా వినిపిస్తోంది. అయితే చాలాసార్లు సీజన్ ప్రారంభానికి ముందు వినిపించిన మొహాలేవి హౌస్లో కనిపించకపోవచ్చు. మరి ఈసారి అయినా ఈ లిస్టులో ఉన్న వాళ్ళలో ఎంతమంది హౌస్లోకి వస్తారో చూడాలి. పైన చెప్పిన లిస్టులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరి పేర్లైనా నేను చెప్పకపోతే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి.